అందరికీ నమస్కారం. క్యాన్సర్ కనుక మన జీవితంలో మనకి రాకుండా ఉండాలి అని అంటే నేను చెప్పబోయే ఈ 6 పద్ధతుల్ని ఖచ్చితంగా మన జీవితంలోంచి మార్చుకోవాలి. అందులోనూ ముఖ్యంగా లాస్ట్ అయితే చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే 90% మంది ఖచ్చితంగా ఈ తప్పునైతే చేస్తూ ఉన్నారు. సో అవేంటో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ వీడియోని ప్రతి ఒక్క మీ లవ్డ్ వన్స్ కి షేర్ చేసేయండి. హాయ్, నేను మీ డాక్టర్ శ్రీకరి, హోమియోపతి ఫిజిషియన్. అందులో ఫస్ట్ది, ఎప్పుడు కూడా మైక్రోవేవ్ చేసినప్పుడు ప్లాస్టిక్ కంటైనర్స్ ని దయచేసి వాడకండి. ఇలా వాడడం వల్ల ఈ హీటింగ్ వల్ల హార్మోనల్ ఇన్బ్యాలెన్స్ అనేది క్రియేట్ అవుతుంది. దీనివల్ల క్రమంగా క్యాన్సర్ సెల్స్ అనేవి పెరిగిపోతూ ఉంటాయి. సెకండ్ ఇంపార్టెంట్ థింగ్, మాడిపోయినవి లేకపోతే బ్లాక్ గా అయిపోయిన ఫుడ్ మనం దమ్ అని అంటూ ఉంటాము, లేదా కాల్చినవి తింటూ ఉంటాం. ఇలాంటివి క్రిస్పీగా ఉన్నాయని చెప్పి అస్సలు తినకండి. ఎందుకంటే ఇవి డైరెక్ట్ కార్సినోజన్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి. ఇది డైరెక్ట్ గా వెళ్లి మన డిఎన్ఏని డిస్టర్బ్ చేస్తుంది. దీనివల్ల ఖచ్చితంగా క్యాన్సర్ వస్తుంది. కాబట్టి ఇలాంటివి తీసుకోకూడదు. థర్డ్ ఇంపార్టెంట్ థింగ్, ఎప్పుడు కూడా పర్ఫ్యూమ్స్ లో అల్యూమినియం ఉందా లేదా అనేది డెఫినెట్ గా చూసుకోవాలి. ఇలా చూసుకోకపోతే ఈ పర్ఫ్యూమ్స్ మనం వాడడం వల్ల స్కిన్ లోకి ఈ అల్యూమినియం పెనిట్రేట్ అయిపోయి బ్రెస్ట్ లో ట్యూమర్స్ అనేవి వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉన్నాయి. చాలా సార్లు ప్రూవ్ అయింది కూడా. ఫోర్త్ ఇంపార్టెంట్ థింగ్, కార్లో వదిలేసిన ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్. ఎస్ కరెక్టే అండి. ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్ ని కార్లో అలానే వదిలేస్తాం, మళ్ళీ వాటిని తాగుతూ ఉంటాం. ఇలా తాగడం వల్ల ఈ ప్లాస్టిక్ అనేది మొత్తం కరిగిపోయి వాటర్ లోకి ఎంటర్ అయిపోతూ ఉంటుంది. దీని వల్ల ఖచ్చితంగా సెల్ గ్రోత్ అనేది ఇండెఫినెట్ గా జరుగుతూ ఉంటుంది. సో ఇలాంటివి అసలు తీసుకోకండి. ఫిఫ్త్ ఇంపార్టెంట్ థింగ్, షుగర్స్ ని ఎక్కువగా తీసుకోవడం. ఎస్, షుగర్స్ ని తీసుకోవడం వల్ల ఏమవుతుంది అని అంటే మన బ్లడ్ లో షుగర్స్ ఎక్కువగా ఉన్నట్లయితే క్యాన్సర్ సెల్స్ ని గ్రో అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. అంటే క్యాన్సర్ ని ఫీడ్ చేసే ఉద్దేశం ఎక్కువగా గ్లూకోజ్ కి ఉంటుంది. సో షుగర్స్ ని డైలీ ఎక్కువగా తీసుకోవడం వల్ల ఖచ్చితంగా మన హెల్త్ కి చాలా ప్రమాదం అయితే వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సిక్స్త్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, మనం పడుకునేప్పుడు మన హెడ్ దగ్గర గానీ పిల్లో కింద గానీ మొబైల్ ఫోన్స్ ని అసలు పెట్టకూడదు. దీని వల్ల వచ్చే ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్ వల్ల ఖచ్చితంగా మన సెల్ రిపేర్ అనేది ఆగిపోతుంది. కాబట్టి ఖచ్చితంగా కార్సినోజన్స్ అనేవి డెవలప్ అయిపోతాయి. సో ఇవన్నీ కూడా డెఫినెట్ గా మీ లైఫ్ లో ఖచ్చితంగా పాటించండి. క్యాన్సర్ కి దూరంగా ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్రతి ఒక్కరికి షేర్ చేయండి.